ఇవ్వాలి పైపుల ద్వారా మంచినీరు, ఇవ్వాలి పైపుల ద్వారా మంచినీరు. అధికారులు వచ్చి వెంటనే పరిష్కారం చేయాలి, అధికారులు వచ్చి మంచినీటి సమస్యలు పరిష్కారం చేయాలి. అధికారులు వచ్చి మంచినీటి సమస్యను ఇవ్వాలి. 3 రోజులుగా నీళ్ళు రాబోతున్నాం. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. 3 రోజులుగా నీరు రాకపోయినా పట్టించుకున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. 38వ వార్డు లంకపేటలో రెడ్ అండ్ రెడ్డి కారుసోర్ మీదుగా మంచినీటి సమస్యతో 3 రోజులు బట్టి మంచినీళ్ళు రావట్లేదు. మంచినీళ్ళు రాకపోతే ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటి కోసం అధికారుల్ని అలాగే వాటర్ వదిలే అతన్ని కూడా అడిగితే అది మా చేతిలో లేదు, మీరు అధికారులు కమిషనర్ గారు చెప్పుకోండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నారు. నీళ్లు లేని కారణం ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఏదైనా ఆ నీటి ద్వారా మనం స్నానాలకు కానీ లేకపోతే వాడకానికి కానీ ఆ మున్సిపాలిటీ ఇచ్చిన నీరుతోనే వినియోగించుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ బూతులు కానీ లేకపోతే పబ్లిక్ బోర్లు కానీ లేవు. అందుకే ఈ మున్సిపాలిటీ వారికి అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నాం, ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం చేయండి. ఇక్కడ ప్రతిసారి కూడా మే నెల అంటే పోనీ ఏదో చెప్పుకోవచ్చు, ఆ వర్షాకాలంలో కూడా మంచినీటి సమస్య వస్తుందంటే చాలా నిర్లక్ష్యం. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఇప్పుడు చేసి కాలి బిందులతో చేసే నిరసన కార్యక్రమం మున్సిపాలిటీ వారికి చేయవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని సోదరులారా, ఈరోజు లంకపేట పరిసర ప్రాంతాల్లో మంచినీటి సమస్య మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఏంటంటే గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో సక్రమంగా మంచినీళ్లు అందకపోవడం వల్ల కనీసం చుట్టం వస్తే మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం లేకుండా ఉన్నాము అనేది ఇక్కడ ఉన్న మహిళలు చాలా బాధతో, ఆవేదనతో, ఆందోళనతో వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అధికారులు ఈ విషయాన్ని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడటం, ఇస్తామండి, చూస్తున్నామండి, అదిగో ఆ పనిలోనే ఉన్నామండి అని చెబుతున్నారు. ఇక్కడ దాహార్తిని తీర్చడం కోసం కనీసం సమస్య వచ్చింది కాబట్టి ఒక ట్యాంకుని పంపించి ఇక్కడ సమస్యను పరిష్కారం చేసేటువంటి పరిస్థితి, అలాగే శాశ్వతంగా ఇక్కడ త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి అధికారుల వైపు నుంచి కనిపించట్లేదు. అందుకనే నిరసన కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని త్రాగునీటి సమస్య వాళ్ళు గొంతెమ్మ కోరికలేమి కాదు, నిరంతరం ఎవరికైనా దాహం వేసినప్పుడు మంచినీళ్ళు లేకపోతే ఇబ్బంది పడతారు అనేటువంటిది అధికారులకు తెలియని విషయం కాదు. అలాంటి స్థితి నుంచి ఇక్కడ పేటలు నిరుపేదలుగా జీవిస్తున్నటువంటి లంకపేట ప్రజల్ని దాహార్తితో ఇబ్బందులు పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి అధికారులు వెంటనే చొరవ తీసుకుని త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు.